హలో అండి అందరికీ. ఈ సంవత్సరం సరిపడా నిల్వ ఉండేలాగా మామిడికాయ పచ్చడి పెట్టేస్తున్నాము. సో ఎగ్జాక్ట్ కొలతలు అయితే చెప్పట్లేదు, కానీ ఎందుకో అయితే అందరూ చేసుకుంటున్నారు కదా. సో మా ఇంటి మామిడికాయ పచ్చడి ఎలా చేసామనేది మీకు చూపించాలనుకుంటున్నాను, అది కూడా మా అమ్మమ్మ చేతి రుచితోటి. ఫస్ట్ అయితే మామిడికాయలు తీసుకొని బాగా నీట్గా కడిగేసుకొని ఒక 15 నిమిషాలు బాగా తుడుచుకొని ఆరబెట్టుకొని దాని తర్వాత ముక్కలు కొట్టుకోవాలి. ఇవైతే మా పిన్ని కొట్టిందండి ముక్కలు ఇంట్లోనే. బలం ఉంటే మనమే కొట్టుకోవచ్చు, లేకపోతే బయట కొట్టించుకొని తీసుకొచ్చుకోవచ్చు. తెచ్చిన తర్వాత లోపల ఉన్న జీడంతా తీసేసి ఈ విధంగా టబ్బులో వేసుకొని ఫస్ట్ ముక్కలకి ఆయిల్ పట్టాలంట. ఇది మా అమ్మమ్మ సీక్రెట్. సో ఆయిల్ పట్టించిన తర్వాత సరిపోయినంత ఉప్పు వేసుకొని మొత్తం ముక్కలన్నిటికీ కలుపుకోవాలి. సంవత్సరం అయిపోయేంత వరకు నిల్వ ఉంటుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దాంట్లోకి సరిపోయినంత కారం కూడా వేసేసుకోవాలి ఉప్పు కరిగిన తర్వాత. కారం అయితే మనం కూరల్లో వేసే కారం కాకోకుండా ఈ విధంగా, ఒకవేళ ఈ ప్యాకెట్ కారం ఇష్టం లేకపోతే మిరపకాయలు తీసుకొచ్చుకొని సపరేట్గా కారం ఆడించుకోవచ్చు. మేమైతే ఇదే వాడుతున్నాం ప్రస్తుతానికి. సో ఇది కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని దీంట్లో ఇంకా మెంతి పొడి, ఆవు పొడి వేసుకొని అవి కూడా కలిసేలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఆయిల్ చూసుకొని మళ్ళీ వేసుకోవాలి. సో అలా చేసేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీంట్లో అందరికిలాగా మనము ఎక్కువ % తాలింపులు లాంటివి ఏమి వేయము. సో ముక్కకి కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. సిటీలో ఉండే వాళ్ళు పెట్టుకునే దానికన్నా ఇలా పల్లెటూరులో పెట్టుకుంటే ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే చెట్టు మీద కాయలు తెంపుకొచ్చుకొని మనం ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. అదే మనం సిటీలో రెడీ చేసుకుంటే కనుక ఊరు నుంచి ఇక్కడికి రావడానికి 1-2 రోజులు ట్రావెలింగ్ పడుతుందా, మళ్ళీ మనము తీసుకొచ్చుకొని కొనుక్కొని పట్టుకోవడానికి ఇంకొక 1-2 డేస్ పడుతుందా. అలా కొంచెం ఫ్రెష్ కాయలు అయితే మనకు దొరకవు. అదే పల్లెటూరులో అయితే ఫ్రెష్గా దొరుకుతాయి. మేమైతే మా ఊర్లోనే ఇవి కొనుక్కొచ్చుకొని చెట్టు మీద కావాల్సిన కాయలన్నీ అడిగి మరీ తీసుకొని వచ్చి పెట్టుకుంటున్నాం అన్నమాట. మంచి టెంకున్న కాయలు. టెంక కట్టకపోతే అది పచ్చడికి పనికిరా. మంచి కాయలు ఏరుకోరి తీసుకొని వచ్చి ఈ విధంగా పచ్చడి పెట్టేసుకుంటున్నాం మేమైతే. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కలర్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు. అసలు ఇట్లా చూస్తుంటేనే ఒక పీస్ తీసి నోట్లో వేసుకొని తినేయాలన్నట్లు అనిపిస్తుంది. అంత బాగుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని అప్పుడు ఒకవేళ మనకు ఉప్పు కారాలు ఏమన్నా కావాలంటే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా పచ్చడి అనేది ఊరిపోతుంది. ఊరే కొద్ది ఇంకా రుచి అనేది ఇంకా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకొని మూత పెట్టేసుకోవడమే అన్నమాట. పచ్చడి కలిపిన తర్వాత 3వ రోజు మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత జాడీలో పెట్టాక మనం కలుపుకున్న పాత్ర ఉంది కదా, అందులో వేడి అన్నము కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. ఓకేనా, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.